చెర్లపల్లి రైల్వే స్టేషన్ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. జంట నగరాలలో హైదరాబాద్లో సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం జనసమ్మర్దం అయిపోయి అక్కడ రాకపోకలకు అనేక రకాల అంతరాయం కలుగుతున్న సందర్భంలో చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి, ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెర్లపల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 500 కోట్ల రూపాయలతో చెర్లపల్లి మోడర్న్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు. దీనికి కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని వెస్ట్కి, ఈస్ట్కి, నార్త్కి ఎక్కడెక్కడ రోడ్ల కనెక్టివిటీ ఉన్నది. వాళ్ళు సహకరించాల్సిన అక్కడ ఉండే, కానీ వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల ఇప్పటికి నిర్మాణం కాలేదు. అయినప్పటికీ కూడా ఎందుకంటే సికింద్రాబాద్ మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెరుగుతూ ఉంది కాబట్టి, వేలాది మందితో కిటకిటలాడుతూ ఉంది కాబట్టి ఈ నెల 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చేయబోతున్నటువంటి సందర్భంలో ఈ 4-5 రోజుల పాటు ఇక్కడ మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల ఏర్పాట్లను మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. నిన్ననే పార్లమెంట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఈ వారం రోజుల పాటు ఇక్కడ ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, అవన్నీ రైల్వే డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ ఉన్నంతలో చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా 28వ తారీఖు నాడు ఇంత గొప్పగా నరేంద్ర మోడీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణమైనటువంటి ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్కి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఇది పెట్టరాదబ్బా, ఇది చేస్తారు, అది చేస్తారు. ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా స్వయంగా నరేంద్ర మోడీ గారు మీరు ఇవాళ ఏ అంబేద్కర్ జపం చేసే ప్రయత్నం చేస్తున్నారో, అంబేద్కర్ గారు రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారో, మీకు అర్హత లేదని చెప్పి 100 కారణాలు చెప్పింది. అంబేద్కర్ గారిని అవమానపరిచింది మీరు, అంబేద్కర్ గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది మీరు, అంబేద్కర్ గారిని హ్యూమిలేట్ చేసి బయటికి పంపించింది మీరు, అసలు అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మీరు, అనగారిన వర్గాలకు, జాతులకు రిజర్వేషన్ ఇస్తా అంటే రిజర్వేషన్ ఇస్తే మెరిట్ అంతా కూడా నాశనం అయిపోద్దని చెప్పిన వాళ్ళు మీరు. ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడానికి ఒక్క పర్సెంటేజ్ కూడా అర్హత లేనటువంటి మీ పార్టీ ఇవాళ దొంగ అన్నట్టుగా ఇవాళ కొంగజపం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పినాం. దానికి తట్టుకోలేక, అంటే వాస్తవ చరిత్ర దేశ ప్రజానీకానికి తెలుస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక డెస్పరేటెడ్గా ఇవాళ పార్లమెంటు గేటు ముందు ఆ పని జరిగింది. దానికి తీవ్రంగా ఖండించడం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులుగా మాత్రమే కాకుండా యావత్ జాతి అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉంది.